శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. స్వామి వివేకానంద సందేశాన్ని మనం కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలోంచి చదువుతూ ఉన్నాం. దీనిలో ఇండియా అవర్ మదర్ల్యాండ్ అనే అధ్యాయంలోంచి ఈ రోజున ఒక సందేశాన్ని చదువుదాం, దాని గురించి చర్చించుకుందాం. షల్ ఇండియా డై, దెన్ ఫ్రమ్ ద వరల్డ్ ఆల్ స్పిరిచువాలిటీ విల్ బి ఎక్స్టింక్ట్, all moral perfection will be extinct, all sweet soul sympathy for religion will be extinct, all ideality will be extinct, and in its place will reign the duality of lust and luxury as the male and female deities, with money as its priest, fraud, force and competition its ceremonies, and the human soul its sacrifice. Such a thing can never be. Will she die? This old mother of all that is noble or moral or spiritual, the land which the sages trod, the land in which godlike men still live and breathe. I will borrow the lantern of the Athenian sage and follow you, my brother, through the cities and villages, plains and forests of this broad world. Show me such men in other lands if you can. వివేకానంద స్వామి భారతదేశపు గొప్పతనాన్ని చాలా అందంగా చెప్తున్నారు. చాలా అందంగా, చాలా పొయిటిక్గా, నిజానికి ఏంటంటే మనకి ఒళ్ళు పులకరించేలాగా ఆయన మనకి చెప్తున్నారన్నమాట. ఏంటంటే భారతదేశం చనిపోతుందా, భారతదేశం అంతరిస్తుందా, భారతదేశం అంతరిస్తే ఏమవుతుంది, ఏమండి ఈ ప్రపంచంలో భారతదేశం స్థానం ఏమిటి, అది ప్రశ్న. ఇప్పుడు మనం అనుకుంటాం ఏమంటే భారతదేశంలో ఏముందండి, ఏం లేదండి. కానీ వివేకానంద అట్లా చెప్పట్లా, మీ భారతదేశం గొప్పతనాన్ని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే షల్ ఇండియా డై, భారతదేశం అంతరిస్తే ఏమవుతుంది, దెన్ ఫ్రమ్ ద వరల్డ్ ఆల్ స్పిరిచువాలిటీ విల్ బి ఎక్స్టింక్ట్. అప్పుడు ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికత అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా అంతరించిపోతుంది. ఈ ప్రపంచంలో ప్రపంచానికి ఆధ్యాత్మికత నేర్పించింది భారతదేశమే. ఆధ్యాత్మికత అంటే ఏంటి? నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నించడం, నన్ను నేను అధ్యయనం చేయడం, నాలో ఉన్న ఆత్మని అధ్యయనం చేయడం, నాలో ఉన్న భగవంతుడిని నేను అధ్యయనం చేయడం, అది అంతా పోతుంది, అది పూర్తిగా అంతరించిపోతుంది. ఆల్ స్పిరిచువాలిటీ అని కొంచెం కొంచెం అని చెప్పట్లా, ఆధ్యాత్మికత అనేది ప్రపంచంలో ఏదైతే అది పోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అంతో ఇంతో ఆధ్యాత్మికత అనేది కనుక వస్తే అది దేనివల్ల వచ్చిందంటే భారతదేశం వల్లనే వచ్చింది. వివేకానంద మాట మాటికి చెప్తుండేవాళ్ళు, మీరు కనుక చరిత్రని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అన్ని విషయాలలో కళలు, సంస్కృతి, గొప్ప గొప్ప కవిత్వం, లేకపోతే ఆధ్యాత్మికత, సరే ఇటువంటి విషయాలన్నింటిలో కూడా భారతదేశంలోనే ప్రపంచంలో అందరికీ గురువు. భారతదేశంలో చేసిన విషయాలనే ప్రపంచమంతా వ్యాపించాయి, అవే ప్రపంచమంతా చెప్పబడ్డాయి అని చెప్తారన్నమాట. అది ఆయన మాటిమాటికి చెప్పేవాళ్ళు. అదేవిధంగా భారతదేశం కనుక అంతరిస్తే ప్రపంచంలో ఆధ్యాత్మికత అనేది ఇంక ఉండదు, అంతరించిపోతుంది. ఆల్ మోరల్ పర్ఫెక్షన్ విల్ బి ఎక్స్టింక్ట్. మోరల్ పర్ఫెక్షన్, మోరల్ పర్ఫెక్షన్ అంటే ఏంటండి? నీతితో ఉండడం. నీతితో ఉండడం కూడా ఏంటంటే పర్ఫెక్షన్, పరిపూర్ణత అనమాట. నీతితో పరిపూర్ణత అంటే ఏంటంటే నీతి తప్పకుండా జీవించడం. మనిషి ఎంతసేపు తన గురించి ఆలోచించుకునేవాడు నీతిగా బతకలేడు. అందుకనే వివేకానంద స్వామి చెప్తారు ఏమిటంటే నీతికి డెఫినిషన్ ఏమిటి, వాట్ ఈజ్ మోరల్ అంటే దట్ విచ్ ఈజ్ అన్సెల్ఫిష్ ఈజ్ మోరల్, దట్ విచ్ ఈజ్ సెల్ఫిష్ ఈజ్ ఇమ్మోరల్ అని వివేకానంద స్వామి చెప్తారు. ఏదైతే స్వార్థమో అది అనైతికత, అది నైతికత కాదు, నీతిగా బతకడం కాదు. భారతదేశంలో ఏముంది? నీతిగా బతకడం అనేది ఉంది. ఎంత బాగుంది, పర్ఫెక్షన్తో ఉంది. భారతదేశంలో మీరు ఒక సత్యహరిశ్చంద్రుడిని చూస్తారు, ఒక రాముడిని చూస్తారు. వాళ్ళు ఏమిటి, వాళ్ళ నీతి కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడ్డారు. ఒక శిబి చక్రవర్తిని చూస్తారు. ఇటువంటి వాళ్ళు ఎంతమందినో మన పురాణాల్లో చూస్తాం. తరువాత ఈ రోజుల్లో కూడా అటువంటి మనుషులు మనకు కనిపిస్తూనే ఉంటారు. చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు నీతి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని. మన స్వాతంత్ర సంగ్రామంలో చూస్తే ఎంతమంది చిన్న పిల్లలు కూడా వాళ్ళు తమ ప్రాణాలు అర్పించారు. ఎందుకని? నేను అనుకున్నది నేను సాధిస్తాను, భారతదేశానికి నేను స్వాతంత్రం సాధించాలి, అందుకోసం నా ప్రాణాలు అర్పిస్తాను. నీతి, ఆ నీతిలో కూడా అంటే అత్యున్నతమైన నీతి. రామకృష్ణ పరమహంస తండ్రి గారు ఉంటారు, క్షుదిరామ్ చట్టోపాధ్యాయ.
ఆయన ఒక అబద్ధం ఆడవలసి వస్తుందని ఆయన మొత్తం గ్రామం అంతా పొలం అన్నీ వదిలిపెట్టుకుని వెళ్ళిపోతారు. ఆ జమీందారు ఆయన మీద దొంగ కేసు పెట్టి ఆయన పొలం అన్నీ లాక్కుంటాడనమాట. ఎందుకని? ఆయన ఒక అబద్ధపు కేసులో సాక్ష్యం చెప్పనన్నారు. ఆయన అన్నీ వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు, కానీ అబద్ధం చెప్పడానికి మాత్రం సిద్ధపడలేదు. అటువంటి వ్యక్తికి రామకృష్ణ పరమహంస లాంటి వ్యక్తి జన్మించారు. మనం అటువంటి వ్యక్తుల్ని కనుక చూసినట్టయితే, ఇంకా రామకృష్ణుడి జీవితంలోనే మనం చూసినట్టయితే చాలామంది కనిపిస్తారు మనకు. అలా మోరల్ పర్ఫెక్షన్ విల్ బి ఎక్స్టెంట్. తర్వాత ఆల్ స్వీట్ సోల్ సింపతి ఫర్ రిలిజియన్ విల్ బి ఎక్స్టెంట్. స్వీట్ సోల్ సింపతి ఫర్ రిలిజియన్, మనం భక్తి మార్గం కనుక తీసుకుంటే దానిలో అత్యద్భుతమైన ప్రేమ కనిపిస్తుంది, భక్తి కనిపిస్తుంది. ఒక గోదాదేవి లాంటి వ్యక్తి కనిపిస్తుంది. ఆవిడ పూలమాల తయారు చేసి దాన్ని కృష్ణుడికి వేస్తున్నాను అనుకుంటూ తన మెడలోనే వేసుకుని ఆవిడ మైమరిచిపోయేది. అటువంటి స్థితి అద్భుతమైన స్థితి అనమాట. ఆవిడ కృష్ణుడిలో లీనమైపోయిన మనస్సు, ఆవిడ మనస్సు కృష్ణుడిలో లీనమైపోయిన స్థితి కలిగేది. అటువంటి అద్భుతమైన ఆ భక్తులు భారతదేశంలో ఎంతోమంది కనిపిస్తారు మనకి. ప్రతి రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా సరే, ఏ ప్రదేశంలో చూసినా సరే అటువంటి అద్భుతమైన భక్తులు మనకు కనిపిస్తారు. ఏమిటి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఏం కావాలంటే మధురమైన భావన, భక్తి భావన భగవంతుడి గురించి. ఒక మతంలో అటువంటి మధురమైన భక్తి భావన ఇంక ప్రపంచంలో మనకి ఎక్కడ కనిపించదు. భగవంతుడిని తన వాడిగా తలుచుకుని, తన పుత్రుడిగాను లేకపోతే తన తండ్రిగాను తన తల్లిగాను భావించి వాళ్ళు ఆరాధించారు. అటువంటి స్వీట్ సోల్ సింపతి ఫర్ రిలిజియన్ విల్ బి ఎక్స్టింక్ట్. ఆల్ ఐడియాలిటీ విల్ బి ఎక్స్టింక్ట్. భారతదేశంలో ఇంకొక గొప్ప విషయాన్ని వివేకానంద స్వామి చెప్తున్నారు. ఏంటంటే ఆదర్శం కోసం పనిచేయడం, ఆదర్శం కోసం జీవితాన్ని అర్పించడం. నేను ఒక పుస్తకాన్ని రాస్తాను, నేను ఒక పుస్తకాన్ని చదువుతాను, ఏమైనా కావచ్చు, లేకపోతే ఒక గురువు గారి దగ్గర చేరుతాను, ఒకటి నేర్చుకుంటాను, లేకపోతే ఆధ్యాత్మికతలో ఏదో ఒక అనుభవం ఉంది, దాన్ని నేను పొందుతాను, దానికోసం నా జీవితాన్ని అర్పిస్తాను. మిగతా ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టి దానికోసమే పనిచేయడం. ఆల్ ఐడియాలిటీ విల్ బి ఎక్స్టింక్ట్ అండ్ ఇన్ ఇట్స్ ప్లేస్ విల్ రెయిన్ ద డ్యువాలిటీ ఆఫ్ లస్ట్ అండ్ లగ్జరీ యాజ్ ద మేల్ అండ్ ఫిమేల్ రైటిస్. వాటి బదులు ఏమొస్తుందిట? ఈ ప్రపంచంలో భారతదేశం కనుక అంతరిస్తే పైన చెప్పుకున్నవన్నీ పోయి వాటి స్థానంలో లస్ట్ అండ్ లగ్జరీ యాజ్ ద మేల్ అండ్ ఫిమేల్ రైటిస్, కామము ఆడంబరం, హద్దు బద్దు లేని ఆడంబరం, అవి రెండు ఎలా తయారవుతాయిట? స్త్రీ పురుష దేవతలుగా తయారవుతాయి. అండ్ మనీ యాజ్ ఇట్స్ ప్రీస్ట్. దేవతలు వచ్చారు సరే, మరి దేవతలకు ఒక పూజారి కావాలి. ఎవరు పూజారి అంటే మనీ. అంటే పూజారి ఏం చేస్తాడు అంటే, మీ దగ్గర డబ్బు ఉంటే మీకు కామం ఆడంబరం అన్నీ వస్తాయి, మీకు ఏం కావాలంటే అది వస్తాయి. డబ్బును వాడితే రాజ్యం అన్నమాట. డబ్బు లేని వాడు ఎందుకు పనికిరాడు? ఫ్రాడ్ అండ్ ఫోర్స్ అండ్ కాంపిటీషన్ ఇట్స్ సెరమనీస్. మరి డబ్బు సంపాదించడం ఎట్లాగంటే ఎలాగైనా పర్వాలేదు, మోసం చేయి, దుర్మార్గం చేయి, లంచాలు పట్టు, ఏమైనా చేయి, ఫ్రాడ్, ఫోర్స్, లేకపోతే అవతల వాడిని కొట్టు, తిట్టు, నీకంటే బలహీనమైన వాడు కనిపిస్తే కనుక వాడి దగ్గర లాక్కో. ఫ్రాడ్, ఫోర్స్ అండ్ కాంపిటీషన్, పోటీ. వాడికంటే నేను పోటీ, నాడికంటే నేను ఇంకా ఎదిగిపోవాలి, వాడికంటే నేను ఇంకా ఎదిగిపోవాలి, ఎంతసేపు ఇదే గొడవ. ఇవి మూడు కూడా సెరిమనీస్ కింద తయారవుతాయి. భగవంతుని ఆరాధించే విధానం ఇవి మూడుట. ఏమిటి? ఫ్రాడ్, ఫోర్స్ అండ్ కాంపిటీషన్. దేవతలేమో లస్ట్ అండ్ లగ్జరీ, పూజారేమో మనీ, ఇవి ఫ్రాడ్, ఫోర్స్ అండ్ కాంపిటీషన్ అని యొక్క పూజా విధానాలు. ఇంత జరిగిన తర్వాత మరి నైవేద్యం ఏమిటి? బలి. ఏమిటి బలి అంటే? హ్యూమన్ సోల్ ఇట్స్ సాక్రిఫైస్. మనిషి యొక్క ఆత్మయే బలిపశువు అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఏంటి? మనిషి ఆత్మ అంటే ఏంటి? మంచితనం అనేది కనుక ఉంటే, ఐడియాలిటీ అనేది కనుక ఉంటే, ఎవరిని ఇంకేదైనా మంచి విషయం ఏదైనా ఉంటే అది మనిషి యొక్క ఆత్మ నుంచి బయటకు వస్తుంది. అంటే ఆత్మని చంపుకుంటాం అనమాట మనం. ప్రపంచంలో ఇంకేం మిగలదు. కామము, కాంచనము, అంతే. ఇక వాటి కోసం పరిగెత్తడం. ఎలాగైనా సంపాదించు వాటిని, పర్వాలేదు. నీ యొక్క అంతరాత్మని, హ్యూమన్ సోల్, నీ యొక్క అంతరాత్మని బలివు, అది పోయినా పర్వాలేదు. ఇటువంటి ప్రపంచం తయారవుతుంది. భారతదేశం కనుక అంతరిస్తే, భారతదేశంలో ఉన్న మంచి మంచి విషయాలన్నీ కనుక ఈ ప్రపంచంలో లేకుండా పోతే, అప్పుడు ఈ ప్రపంచం ఇట్లా తయారవుతుంది అని చెప్తున్నారు ఆయన. తర్వాత సచ్ ఎ థింగ్ కెన్ నెవర్ బీ. కానీ అట్లా ఎప్పటికీ జరగదు. వివేకానంద స్వామి మనందరికీ అభయం ఇస్తున్నారు. ఏంటంటే అట్లా ఎప్పటికీ జరగదు. ఎందుకని? భారతదేశంలో పడిన పునాదులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ పడిన బీజాలు ఏవైతే ఉన్నాయో,
అవి ఎంత మంచివంటే, ఎంత గొప్పవంటే అవి పోవు. భారతదేశం అంతరించదు, ఎట్టి పరిస్థితుల్లో అంతరించదు. దిస్ ఓల్డ్ మదర్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నోబుల్ ఆర్ మోరల్ ఆర్ స్పిరిచువల్, ద ల్యాండ్ ఇన్ విచ్ ద సేజెస్ ట్రాడ్. ఈ మాత, వృద్ధ మాత మనందరికీ. ఆవిడ ఎప్పటిది ఎవరికి తెలియదు. సనాతని. ఆవిడ ఎంత పాతది ఆవిడ తెలియదు. ఆవిడకి మొదలు లేదు, చివర లేదు. అటువంటి తల్లి మన భరతమాత, మన సంస్కృతిని అందించింది. ఆవిడ దేనికి తల్లి? ఆఫ్ ఆల్ దట్ ఈస్ నోబుల్ ఆర్ మోరల్ ఆర్ స్పిరిచువల్. ఈ ప్రపంచంలో ఉన్నతమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ, ఈ ప్రపంచంలో నైతికమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ఆవిడ తల్లి. ద ల్యాండ్ ఇన్ విచ్ ద సేజెస్ ట్రాడ్. ఈ భూమి మీద గొప్ప గొప్ప ఋషులందరూ కూడా నడిచారు. వాళ్ళు నడిచిన భూమి వేద భూమి. దీనికి పోతుందా? పోదు. ది ల్యాండ్ ఇన్ విచ్ గాడ్ లైక్ మెన్ స్టిల్ లివ్ అండ్ బ్రీత్. ఇప్పటికి కూడా దేవతల లాంటి మనుషులు ఈ భూమి మీద జీవిస్తున్నారు, గాలి పీలుస్తున్నారు. అది మన భారతదేశం. భారతదేశంలో ఇంతకుముందు ఉన్న రకరకాల ఆదర్శాలన్నీ చెప్పుకున్నాం. వాటిలన్నింటినీ తమ జీవితాల్లో పాటిస్తున్న మనుషులు మనకి కనిపిస్తారు. వాళ్ళ జీవితంలో, రోజువారీ జీవితంలో వాళ్ళు ఎవరు చూస్తున్నారు నన్ను అందుకు నేను పాటిస్తున్నానని కాదు, ఎవరు చూసినా చూడకపోయినా ఆ విధంగా జీవిస్తున్నారు. అసలు అటువంటి వాళ్ళు ఉన్నారని కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. అటువంటి వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఇంకా ఈ జీవిస్తున్నారు, గాలి పీలుస్తున్నారు. దేవతల లాంటి మనుషులు వాళ్ళు ఉన్నారు కాబట్టే భారతదేశం గొప్పదైంది. మనం ఎప్పుడెప్పుడో చెప్పుకున్న ఏమంటే పురాణ కాలంలో వాళ్ళు ఉన్నారని, వీళ్ళు ఉన్నారని, ఈ రోజున అవ్వలేరండి. కాదు, ఈ రోజున కూడా ఉన్నారు. మనం వాళ్ళని చూడడానికి ప్రయత్నించట్లేదు. బహుశా మీ సోషల్ మీడియాలోనూ న్యూస్లోనూ వాళ్ళ గురించి రాదు. వస్తే మనం నమ్మం, ఏమంటే నిజమో కాదో అనుకుంటాం. కానీ అటువంటి మనుషులు ఉన్నారు, జీవిస్తున్నారు, ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇంతవరకు చెప్పిన తర్వాత వివేకానంద స్వామి ఈ విషయాన్ని మిగిలిన ప్రపంచంతో పోలుస్తున్నారు. ఏంటంటే, ఐ విల్ బారో ద ల్యాంటర్న్ ఆఫ్ ది ఎథీనియన్ సేజ్ అండ్ ఫాలో యూ మై బ్రదర్. ఆయన చెప్తున్నారన్నమాట, ఎథీనియన్ సేజ్ నేను లాంతర్ తీసుకుని నీతో పాటు వస్తాను. ఈ ఎథీనియన్ సేజ్ అని ఆయన ఎవరంటే డయోజీన్స్ ఆఫ్ సైనోప్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆ సైనోప్ నగరానికి చెందిన డయోజీన్స్ అని ఆయన. ఈయన ఒక సినిక్ ఫిలాసఫర్. సినిక్ ఫిలాసఫర్ అంటే దేన్ని నమ్మరు అనమాట. ఈ సినిక్ ఫిలాసఫర్ ఈయన ఏం చేశారంటేట, పట్టపగలే లాంతర్ వెలిగించి లాంతర్తో చూస్తున్నాడు. ఏమంటే పట్టపగల లాంతర్ వెలిగించి ఏం చూస్తున్నారంటే, ఏమంటే ఎవరైనా హానెస్ట్ మ్యాన్ ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో, నేను చూస్తున్నా అని చెప్పి అన్నట్టు. అది ఇక్కడ చెప్పారన్నమాట. ఐ విల్ బారో ది ల్యాంటర్న్ ఆఫ్ ది ఎథీనియన్ సేజ్. ఆ ఎథీనియన్ సేజ్ చేసిన లాంతర్ నేను తీసుకొస్తాను, పద చూద్దాం పద. అండ్ ఫాలో యూ మై బ్రదర్. ఆయన చెప్తున్నారు, నేను నీతో పాటు వస్తాను సోదరా, పద తిరుగుదాం. ఎక్కడెక్కడ తిరుగుదాం? నగరాల్లో, గ్రామాల్లో, మైదానాల్లో, అరణ్యాల్లో అన్నీ తిరుగుదాం. ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్, ఈ ప్రపంచం అంతా తిరుగుదాం. షో మీ సచ్ మెన్ ఇన్ అదర్ ల్యాండ్స్ ఇఫ్ యూ కెన్. ఇటువంటి మనుషుల్ని కనుక నువ్వు మిగిలిన దేశాల్లో కనుక నువ్వు చూపించగలిగితే చూపించు నాకు అని అంటున్నారు అనమాట. ప్రపంచంలో నువ్వు ఏమైనా జరగచ్చు కనుక, ఎంతైనా చేయొచ్చు. కానీ భారతదేశంలో కల్పించినటువంటి మహాత్ములు నీకు ప్రపంచంలో వేరే చోట కనిపించరు. వీళ్ళందరూ కూడా వాళ్ళ నైతికత కోసం, వాళ్ళ ఆదర్శం కోసం, వాళ్ళ ఆధ్యాత్మికత కోసం, వాళ్ళు చెప్పిన పని చేయడం కోసం, వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం వాళ్ళ జీవితాలను అర్పించారు. అద్భుతమైన ప్రేమమయమైన జీవితాలను గడిపారు. వాళ్ళు కనుక్కున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఉపనిషత్తుల్లో కనిపించే, వేదాల్లో కనిపించే విషయాలు, రకరకాల విషయాలు, వాళ్ళు తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా ఉదారంగా, ఎవరికి పైసా ఆశించకుండా అందరికీ ఉదారంగా పంచిపెట్టారు. ఇటువంటి వాళ్ళు మీకు వేరే ప్రపంచంలో ఎక్కడ కనపడతారు, నాకు చూపించండి అని చెప్పి వివేకానంద స్వామి అడుగుతున్నారు. ఇది మనకి ఒళ్ళు పులకరించే ఒక అద్భుతమైన సందేశం. మనం దీన్ని మళ్ళీ చదవాలి ఇంకొకసారి జాగ్రత్తగా, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భారతదేశపు గొప్పతనం ఏమిటి? మనం మాటిమాటిగా అనుకుంటుంటాం, ఏమండి ఇంతకుముందు చాలా గొప్పదండి, ఇప్పుడేం లేదండి. కానీ ఇది చదివితే మనకు అర్థమవుతుంది అన్నమాట. భారతదేశంలో ఇంతకు ముందే కాదు, ఇప్పుడు కూడా అటువంటి మనుషులు ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు. వాళ్ళ ఋషులు తిరిగాడిన భూమి ఇది, పుణ్యభూమి ఇది, దేవభూమి ఇది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.